నీవు నేను కూడా పశ్చాత్తాప మనసుతో ఈ కీర్తన పాడుకున్నాం. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అపవాదుని అందులనే ఈ లోక విషయాలలో, ఈ లోక విధానాల్లో సంచరించాను. ఎన్నో ఘోరమైనటువంటి కార్యాలు చేశాను. నీ సన్నిధిలో ఉన్నటువంటి నన్ను ప్రభా కడుగు ప్రభా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయకండి. ఈ పాపలైనటువంటి నా యొక్క ఎడల నీ కృపను చూపించుతాను. నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు ప్రభా. నీ ఆత్మ శక్తితో ప్రభా నన్ను బలపరచు. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకో, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో, ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. చాలా మంది బిడ్డలు బలహీనపడి హాస్పిటల్లో ఉన్నారు, అనేక రోగాలతో ఉన్నారు. వారిని ప్రభా నీ దుర్గంధంతో పంచకాయాల్లో కాకుండా రక్తంతో శుద్ధి చేయి. వారి పాపములను కడుగయ్యా, వారి వ్యాధులను కడుగు ప్రభా, వారి బలహీనతను తీసుకుంటాను. అయ్యా కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు 103వ కీర్తనలో ప్రభా, నా ఆత్మ ప్రభువును స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని కూడా మరువకము. ప్రభువును స్తుతించుము, ఇదిగో నీ పాపములు క్షమించబడతాయి, నీ వ్యాధులు నయమవుతాయి చెప్తున్నాను తండ్రి. అవును ప్రభా, నిజమే తండ్రి. ఒకసారి నా పాపాలను ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నా, నా వేదనను జ్ఞాపకం చేసుకుంటున్నా, నా ఉద్దేశాలను జ్ఞాపకం చేసుకుంటున్నా, నా ఆలోచనను జ్ఞాపకం చేసుకుంటున్నా. నాకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఈ పాదాల చెప్పబడుతున్నాను తండ్రి. నేను పాపి ప్రభా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మతో ప్రభా నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు. నా యొక్క ప్రతి అవసరతలో కూడా నీవు తోడుగా ఉండు, నా ప్రయాణంలో తోడుగా ఉండు, నా యొక్క పని భారాల్లో తోడుగా ఉండు, నా పాడి పంటల్లో తోడుగా ఉండు. నాకున్న ప్రతి ఈవులను కూడా మీ ఆత్మశక్తిని ప్రభా నాకు దయచేయండి అని పశ్చాత్తాప మనసుతో ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. నీ ప్రతి అవసరాన్ని కూడా ప్రభు ముందు పెడతాం, నీ ప్రతి ఆలోచనను ప్రభు ముందు పెడతాం. నీ బిడ్డల భవిష్యత్తుని పెడతాం, నీ బిడ్డల ఉద్యోగ ప్రయత్నాలు పెడతాం, నీ బిడ్డల గర్భఫలాలను పెడతాం, నీ బిడ్డల తండ్రి ఆ యొక్క వివాహ అంతస్తుని పెడతాం. నీ బిడ్డలకు ఏది కావాలో దాన్ని ప్రభువుని అడుగు. ఈ లోకంలో మానవుల యొక్క ప్రయాస పెడతాం, మానవుల ఉద్దేశాలు పెడతాం. ఇదంతా కూడా శూన్యమే, ఇదంతా కూడా వ్యర్థమైన ప్రభు చెప్తున్నాడు. ప్రభు
లేకుండా ఈ లోకంలో ఏది కూడా చేయలేదు కనుక ఒకసారి ఆత్మపరిశ్రమ చేసుకుని ప్రభుని స్తుతించడానికి కనపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, మహిమా వందనం, మహిమా స్తోత్రం, మహిమా వందనం, మహిమా స్తోత్రం, మహిమా వందనం, మహిమా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన, పరలోక తండ్రి ఆరాధన.
హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ యేసువా వందనం యేసువా స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ప్రియదేవా వందనం ప్రియదేవా స్తోత్రం హల్లెలూయా వందనం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగే వాళ్ళు మోకరించండి. పరిశుద్ధులను ప్రేమను నమ్మకం కలిగిన సర్వేశ్వర నీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి పాత్రలు పొందన గడిచిన కాలంలో సరిగ్గా కాల్చి 2021 సంవత్సరం ఈ సెప్టెంబర్ మాసం 2వ తారీఖున సంపాదన ఈ సంవత్సరం వరకు కూడా ప్రార్థన ద్వారా ఉదయకాల ప్రార్థన ద్వారా దేవుని మాటల ద్వారా ఈ స్తుతి ప్రార్థన ద్వారా ఇది మహిమపరచని నమ్ముచున్నాం తండ్రి. మా యొక్క బలహీనతలు తీసివేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, మా పాపములు క్షమించండి, మా వ్యాధులను ప్రభు నయం చేయండి. ఇంకా ఈ సమయంలో ప్రత్యేకించి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రభు లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ శిరస్సు పాదాలకు కూడా ఉంటే ప్రభు మంచి ఆరోగ్యం మంచి స్వస్థత దయచేయండి. బిడ్డలకు తండ్రి వారి గొప్ప సాగరంలో ఉండగా వారికి మంచి ఆరోగ్యం సంతోషం దయచేయండి. అయా బిడ్డలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తీసివేయమని ఉత్తరం అయా నీకే వందన స్తోత్ర 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 స్తోత్ర. ఈ సమయంలో తండ్రి ఇక్కడ శరీరంలో మోకరినటువంటి బిడ్డలు నిలబడిన బిడ్డలు ఏ ఉద్దేశాలతో ఏ తలంపులతో ఏ ఆలోచనలతో ఏ అవసరాల కొరకు ఈ శరీరంలో నిలబడి ప్రార్థిస్తున్నారు, మోకరిని ప్రార్థిస్తున్నారు. బిడ్డలను తాకండి, వర్తీయాలను తాకండి, గాయపరచు వాడు నేనే, కట్టుకట్టు వాడు నేనే అంటున్నాను తండ్రి. అయ్యా అనేక బిడ్డలు ప్రభావ గాయపడగా వారిని ప్రభు స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే అనేక మంది బిడ్డలు మానసికమైన రుగ్మతతో బాధపడుతుండగా వారి ఊరు దయచేయండి. అనేక మంది బీపీ షుగర్ థైరాయిడ్ ప్రభావ రకరకాలైన షుగర్ సమస్యలతో బాధపడుతుండగా వారి తాకి తండ్రి నీ తీవ్రతను కడిగి మంచి ఆరోగ్యం సాధించడం. అలాగే ప్రభు వారి పిలిచి ప్రతి కాలంలో కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా నా విచారణతో ప్రభావ మొత్తం 2వ తారీఖున మరి ప్రభావ తండ్రి చంద్రుడు గారి పండుగ ప్రభావ కొనియాడుతుండగా అందరి ఈ రోజు నుంచి అనేక గ్రామాలు తల్లి మరి మాత్రం గౌరవార్థం ప్రభావ తండ్రి 20 తిప్పుకుంటూ ఉండగా మీ ఆత్మశక్తితో ఆ గ్రామాలు దీవించండి, మా విషయాలు తల్లిదండ్రులను దీవించండి. అక్కడ పండుగకు సహాయపడే ప్రతి కుటుంబాన్ని కూడా చేసుకుని మేమందరూ కూడా సంతోషంగా ఆ పండుగలో పాల్పంచుకుని మాకు భాగ్యం దయచేయండి. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని వారి భార్యని మంటలను వారి ఉద్దేశాలు వారి తలములు వారి ఆలోచనలు బిడ్డల భవిష్యత్తు ఉద్యోగ ప్రయత్నాలు వివాహ అంతస్తు ప్రభావ గర్భఫలం లేకుండా ప్రభావ జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మశక్తిని నడిపించి మీకు ప్రార్థనగా సహాయం చేసి ప్రభావితంగా భాగ్యం దయచేయమని మా ఆలోచనలు మేము మనకు యేసుక్రీస్తు అది శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి.